వైజాగ్ లో నిర్వహిస్తున్న ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఏర్పాట్లకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎగ్జామ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అలాగే అభ్యర్థులు ఎలాంటి సూచనలు పాటించాలి? రాజు, అంటే ఉదయం 9 గంటలకల్లా కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థులు అయితే ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు 2 సెషన్స్లో ఈ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం ప్రస్తుతం అయితే నేను విశాఖలో ఉన్నటువంటి మహిళా డిగ్రీ కళాశాల దగ్గర ఉన్నాను. ఇది ఒక ఎగ్జామ్ సెంటరు. వచ్చినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఇప్పటికే ఎగ్జామ్ రాయడానికి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. 9 గంటల సమయం దాటిన తర్వాత లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. ఒక అభ్యర్థి మాత్రం ప్రస్తుతం అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. టైం గడిచిపోవడంతో లోపలికి అలౌ చేయడానికి అయితే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం అయితే గేట్ క్లోజ్ చేశారు. ఎందుకంటే 9 గంటలకి పక్కాగా లోపలికి అయితే వెళ్ళాలి. 9:30కి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఈ 1 మినిట్ అనేది లేకపోయినా ఎగ్జాక్ట్గా 9 లోపల ఎగ్జామ్ సెంటర్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటివరకు అలౌ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మొత్తము 3 అంటే ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం 3 జిల్లాలకు సంబంధించి విశాఖపట్నంలో ఉన్నటువంటి 3 సెంటర్స్లో మహిళా డిగ్రీ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, అదేవిధంగా మరొక సెంటర్లోనూ ఈ ఎగ్జామ్ సెంటర్స్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి అతి తక్కువ మంది ఉంటారు కాబట్టి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక టైం స్లాట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీళ్లతో పాటుగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఒకవేళ ఎవరన్నా బ్లైండ్ పీపుల్ ఉంటే వాళ్ళని తీసుకువెళ్ళడానికి ఒక మనిషితో పాటుగా ఎగ్జామ్ రాయడానికి ఒక పర్సన్ని, స్టూడెంట్ని అరేంజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళతో పాటు ముఖ్యంగా చూస్తే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరు నడవలేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీకు సంబంధించి పర్సన్ ఎవరు? నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను సార్. నేను మా మిస్సెస్ సార్, అమ్మాయి వచ్చాను బ్లైండ్ సార్. ఆమెను తీసుకొని తెల్లవారు 5 గంటలకు బయలుదేరాను సార్. శ్రీకాకుళంలో 5 గంటలకు బయలుదేరి 7:30కి వచ్చాను సార్. నేను ఇక్కడ పర్లేదు సార్, బాగా చూస్తున్నారు. వెంటనే ఏమైనా తనిఖీలు ఏమైనా చేశారా? ఏమేమి తీసుకురావాలని జాగ్రత్తలు చెప్పారు వాళ్ళకి? హాల్ టికెట్ సార్. వచ్చే రాగానే వాళ్ళు ఏంటంటే ముందు కూర్చోబెట్టారు. హాల్ టికెట్స్, తర్వాత ఆధార్ కార్డు, మనకు ఐడెంటిటీ కార్డు ఉంటాయి కదా సార్, ఆధార్ కానీ ప్యాన్ కానీ ఏదైనా వాళ్ళకి ఉండే బ్లైండ్ ఉండే సర్టిఫికేట్లు ఉంటే తీసుకొని రమ్మని చెప్పారు సార్. పకడ్బందీగా అంతా చాలా బాగా చేశారు. అందరికీ చాలా వాళ్ళకి స్క్రైబ్ని కూడా అరేంజ్ చేశారు సార్. అందరికి మంచినీళ్ళు కానీ తక్కిన బాగా చూస్తున్నారు సార్. కాలేజీలో బాగా అన్ని ఏర్పాటు బాగా చేశారు సార్. అంటే మనం చూడొచ్చు లోపల ఉన్నటువంటి సిబ్బంది అయితే టైం టు టైం స్లాట్ని సెట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో లోపల ఎగ్జామ్ హాల్లోకి ఇప్పటికే అంటే ఈ గేట్స్కి ఇన్సైడ్కి వెళ్ళినటువంటి వాళ్ళు 9 లోపు లోపలికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి అయితే ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇన్ టైం రానటువంటి వాళ్ళు బయటనే వదిలేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారా? ఏంటి పొజిషన్? మా బాబు వెళ్ళాడండి. అంటే ఏమైనా జాగ్రత్తలు ఏమైనా చెప్పారా? అసలు వచ్చేటప్పుడు టైమింగ్ కానీ వాళ్ళు తీసుకొచ్చే పెన్స్ కానీ ఇతర జాగ్రత్తలు అని చెప్పారా? చెప్పాం బాబు. ఏమేమి తీసుకుని వెళ్ళారు? మీ అబ్బాయి ఎలా ప్రిపేర్ అయ్యాడు? ఇప్పుడు ఫస్ట్ టైం రాస్తున్నాడా ఏంటి? ఫస్ట్ టైమే బాబు బాగా ప్రిపేర్ అయ్యాడు. పేరు సుభాష్ చంద్రబోస్. అయితే ఇప్పుడు అదే ఆధార్ కార్డు, హాల్ టికెట్ మస్ట్ ప్రిపేర్ అవుతున్నాడు మీ అబ్బాయి. అంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నారు కానీ మీరు ఫాలో అవుతున్నారు. 80 కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ అటెంప్ట్ ఇది. వైజాగ్ లోకల్ మాది. ఇన్ టైం అయినా వచ్చినటువంటి వాళ్ళు అంటే కరెక్ట్ టైంకి వచ్చారా? వచ్చినటువంటి వాళ్ళు పంపించారు కరెక్ట్ టైంకి ఇన్ టైంకి వచ్చాడు బాబు. సో చూడొచ్చు పూర్తి పోలీసు బందోబస్తుతో పాటుగా కాలేజీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉన్నారు. ఇప్పటికే అంటే ఇన్ టైంలో ఎగ్జామ్ సెంటర్కి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం లోపలికి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఒకరిద్దరు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని వెనక పంపించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ముందు నుంచి. ఎందుకంటే సాధారణమైనటువంటి ఎగ్జామ్స్కే చాలా టఫ్గా లోపలికి ఎంట్రీ విషయంలో చాలా టఫ్గా వ్యవహరిస్తూ ఉంటారు. అట్లాంటిది యూపీఎస్సీ ఎగ్జామ్ అనే దానికి ఖచ్చితంగా పంచువాలిటీ అనేది మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలో మొత్తం 3 సెంటర్స్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ 3 సెంటర్లకి ఎగ్జామ్కి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో అభ్యర్థులు అయితే ఎగ్జామ్ రాయడానికి అభ్యర్థులు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 2 సెషన్స్లో 2 ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి ఒక ఎగ్జామ్ ఉంటే ఆ తర్వాత 2:30కి మరో ఎగ్జామ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీస్ ఆఫీసర్స్ కూడా
ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎగ్జామ్ పర్యవేక్షణకి సంబంధించి వెళ్తున్నటువంటిది కూడా చూడవచ్చు. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ కంట్రోల్లో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా, ఎందుకంటే ముఖ్యంగా సీసీ కెమెరాల పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉంటుంది. వెబ్కాస్టింగ్ కూడా దీనికి చేస్తుంటూ ఉంటారు. ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనితో పాటుగా ముఖ్యంగా వెళ్తున్నటువంటి అభ్యర్థులకి సంబంధించి ఏ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఏమి తీసుకెళ్ళడానికి లేదు. వాళ్ళు రిస్ట్ వాచ్ కూడా తీసుకెళ్ళడానికి లేదు. గోల్డ్కి సంబంధించినటువంటి వస్తువులు కూడా లోపలికి తీసుకెళ్ళడానికి అయితే లేదు. అత్యంత సాధారణమైనటువంటి వ్యక్తులుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అన్ని తనిఖీలు, అంటే ఫస్ట్ మెయిన్ గేట్ దగ్గర తనిఖీలు చేశారు, తర్వాత ఎన్ గేట్ దగ్గర, తర్వాత ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళడానికి అన్ని ప్లేసెస్లో కూడా పూర్తి స్థాయి తనిఖీలు చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే యూపీఎస్సీకి సంబంధించి 3 సెంటర్స్లోనూ అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తారు. మరికొద్దిసేపట్లో ఎగ్జామ్ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ 9:30 నుంచి 11:30కి, సెకండ్ ఎగ్జామ్ 2:30 నుంచి 4:30 వరకు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు.